హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఎప్పటి నుంచో సివిల్స్ తెలుగు మీడియంలో రాస్తున్నారు మీకు తెలుసా? ఎప్పటి నుంచో దాదాపుగా 30-40 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చాలామంది తెలుగు మీడియంలో రాసి 9th ర్యాంకు, 36th ర్యాంకు, 3rd ర్యాంకు ఇట్లా ఎన్నో మంచి మంచి ర్యాంక్స్ సాధించారు. సివిల్స్ తెలుగు మీడియం వెళ్ళే కొత్త ఏం కాదు. మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 18 లాంగ్వేజెస్లో ఏ భాషలోని సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు. అంటే ఎక్కువ మందికి ఇది తెలియట్లేదు, అందుకని ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉంటారు సివిల్స్ తెలుగులో రాయొచ్చా, సక్సెస్ అవుతామా అని. సో వాళ్ళ కోసమే మేము ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఖచ్చితంగా బేసిక్గా సివిల్స్ తెలుగు మీడియంలో రాయొచ్చు. చాలామంది సక్సెస్ అయ్యి మంచి టాప్ సర్వీసెస్లో ఉన్నారు. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసి చూసినా తెలుగు మీడియంలో ఐఏఎస్లు ఎంతమంది, ఐపీఎస్లు ఎంతమంది, అసలు తెలుగులో సివిల్ సర్వీసెస్ ఎంతమంది సాధించారో మీకు లిస్ట్ అంతా వస్తుంది. సో కాబట్టి సివిల్స్ తెలుగు మీడియంలో రాయొచ్చు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ వస్తేనే ఇంగ్లీష్లోనే రాయాలని ఏం రూల్ ఏం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ సివిల్స్ రావాలి కదా. అట్లయితే ఇంగ్లీష్ వాళ్ళు సిబిఎస్ఈ ఎన్సీఆర్టీలో చదివిన వాళ్ళందరూ రావాలి కదా. మరి వాళ్ళందరూ ఐఏఎస్లు అవ్వట్లేదు కదా. కాబట్టి సివిల్స్కి లాంగ్వేజ్కి సంబంధం లేదు. కాబట్టి సివిల్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి మీరు సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సంస్థ అశోక్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఇది తెలుగు మీడియం ఇస్తాం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్, విజయవాడలో ఉంటుంది. మెటీరియల్లో అన్నీ మేము మెటీరియల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ కూడా మనమే చూస్తాం అనమాట. ఓకే, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింది నెంబర్లో కాల్ చేసి ఇంకా వివరాలు తెలుసుకొని మీ సీట్ రిజర్వ్ చేసుకోండి. ఓకే, సో 1 డే ఆఫర్ ఉంది. ఈ 1 డేలో కానీ జాయిన్ అయితే మీకు 15th ఆగస్ట్లో జాయిన్ అయితే మీకు ఫీజులో 50% రాయితీ వస్తుంది. ఆఫ్టర్ 15th ఏంటంటే యూ హ్యావ్ టు పే టోటల్ ఫీ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.